హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. 14th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఆ లిస్ట్ ఆ అప్డేట్ చూశాక నాకైతే మైండ్ మింగిందని చెప్పాలి. మీకు కూడా ఇవి నేను చెప్పే అప్డేట్ విన్న తర్వాత ఇదేంటిష్రా బాబు అంటారు. ఎందుకు అంటే ఈ 14th వీక్ నామినేషన్లో అందరూ ఉన్నారు. కెప్టెన్ కళ్యాణ్తో సహా అందరూ నామినేషన్లో ఉన్నారు. బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ ఇచ్చాడు అందరికీ. ఇమాన్యుయల్, సంజన, భరణి గారు, సుమనన్న, తనుజ, కళ్యాణ్ అండ్ డీమన్ పవన్ అందరూ ఈసారి నామినేషన్స్లో ఉన్నారు. అయితే యాక్చువల్గా అయితే ఇది ఒకటే లాస్ట్ వీక్ నామినేషన్స్కి. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సండే ఎపిసోడ్ నుంచి, అంటే నెక్స్ట్ వచ్చే సండే ఎపిసోడ్ నుంచి నాగార్జున గారు ఈ వీక్ విన్నింగ్ పోల్ ఉంటుంది, విన్నింగ్ ఓట్స్ ఉంటాయని ప్రకటిస్తాడు యాక్చువల్గా సండే నుంచి. కానీ ఇక్కడ ఈ వీక్ నుంచి అందరూ నామినేషన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సాటర్డే అండ్ సండే ఇద్దరు వెళ్తారు. తర్వాత తర్వాత 5 ఇక టాప్ 5 అన్నమాట. ఆ ఇద్దరు ఎవరైతారో మీరైతే చూసుకోండి, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్స్ వేసుకోండి. ఈ వీక్ చాలా క్రూషియల్. టాప్ 5లో ఉండాలి అంటే ఈ వీక్ అందరికీ క్రూషియల్. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎక్సెప్షనల్ లేరు. అంటే ఇప్పుడు కళ్యాణ్ లేడు కదా, కళ్యాణ్ ఓట్స్ మనం భరణి గారికి వేద్దాం, సుమనన్నకి వేద్దాం అని లేదు. అందరికీ ఓట్స్ పడాలి ఈ వీక్. ఎలాగైతే విన్నింగ్ వీక్ ఉంటుందో ఆ వీక్ లాగే ఈ వీక్ కూడా అందరికీ ఓట్స్ పడాలి. కాబట్టి మీ 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 ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఈ వీక్స్ నుంచే ఓట్ బ్యాంకింగ్ పెంచుకోండి. అలాగే టాప్ 5లో ఉంచుకోండి. లేదంటే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరు నెగ్లెక్ట్ చేసినా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ అప్డేట్ని మీరు అందరూ జాగ్రత్తగా మీ కో ఫ్యాన్స్కి షేర్ చేసుకోండి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే. ఇది ఎంత 100% నిజమా అన్నా అంటే నేను చెప్పలేను 100% అని. వచ్చిన అప్డేట్ అయితే ఇది. ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న అప్డేట్ మాత్రం ఇది. ఈసారి ఈ వీక్ 14th వీక్ నామినేషన్లో అందరూ ఉన్నారు. ఇక అందరికీ తెలిసిందే ఈ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ నాగార్జున గారు ఎలా ఇప్పుడు ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ నామినేషన్లో ఎలాంటి రసవత్తరంగా ఉన్నాయో నామినేషన్స్ ఏందన్నది మనం రేపు మాట్లాడుకుందాం. ఈ వీక్ అయితే నామినేషన్లో అందరు ఉన్నారు, మరోసారి చెప్తున్నా. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది మీ సబ్స్క్రిప్షన్.